మాట్లాడారు. అంటే అర్థం ఏంటి, అప్పటిదాకా వాడు చచ్చిపోయాడు అన్నది కూడా ఒప్పుకోలేదు కదా వీళ్ళు. ఏమో మాకు తెలియదు, అంతే కదా. ఇప్పటికీ కూడా నిర్ధారించారు. అదే నేననేది, ఇప్పుడు మర్డర్ కేసు పెట్టారు కదా, చచ్చిన మర్డర్ అనే కేసు పెట్టేశారు కదా, ఇది ముందు పెట్టలేదే. అదే కదా, అంత నెగిటివ్ వచ్చింది. ఈ నెగిటివ్ ని అర్జెంట్ గా దారి మళ్లించాలంటే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతాడు. దిగేసేసి ఏదో ఒకటి మాట్లాడు, మీరు మళ్ళీ గ్రహించండి. ఆయన ఏది పడితే అది మాట్లాడు, ఆ లోపాన్ని దోషాన్ని మొత్తాన్ని వైసీపీ మీదకే దోసేస్తాడు, జగన్ మీదకే దోసేస్తాడు. జగన్ అనే క్రిమినల్ తో పోల్చుకుంటే వీళ్ళందరూ చిన్న క్రిమినల్సే అనుకోవాలి. అది ఆయన వ్యూహం. ఏంటంటే రాష్ట్రంలో నువ్వు ఏమైనా జరగనియండి, పిల్ల మంచినీళ్ళు తాకపోయినా, పాలు తాగకపోయినా, పెరుగు తోడుకోకపోయినా సరే జగనే కారణము. అట్లాగే భోజనం సరిగ్గా మనకి మధ్యాహ్న భోజనం చేయలేదు అనుకోండి, వాళ్ళు భోజనాలు వండే వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటున్నారు, అందుకే సరిగ్గా ఉండట్లేదు అని చెప్తాడు. మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదు అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో నీళ్ళన్నీ తాగేశారు వాళ్ళు, అందువల్ల దొరకట్లేదని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ లో మనకి పిల్లలు పుట్టకపోయినా జగనే కారణం, పిల్లలు ఎక్కువ మంది పుట్టినా జగనే కారణం, నేరం జరిగినా జగనే కారణం, నేరాలు తగ్గినా జగనే కారణం. ఎందుకంటే నేరాలు ఈ మధ్యన మేము వచ్చాం కాబట్టి, జగన్ ని కంట్రోల్ చేశాం కాబట్టి ఈ నేరాలన్నీ తగ్గినాయి అంటారు. ఇది ప్రతి విషయాన్ని జగన్ ని ఒక నెగిటివ్ గా చూపెట్టాలన్న చంద్రబాబు మాటల్ని జనం నమ్మట్ల. పవన్ మాటలకి ఇంకా కొంత విశ్వసనీయత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడల్లా వచ్చి ఆవేశంతో ఊగిపోయి అసలు అంశం నుంచి దాన్ని జగన్ వైపు డైవర్ట్ చేయడంలో సక్సెస్ అవుతాడు.